సూర్యచంద్ర గారు కూటమి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ జనసేన పార్టీ ప్రతినిధిగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ యొక్క కార్యక్రమాల్లో అత్యుత్సాహంగా చాలా చక్కటి ఉత్సాహంతో ఎంతో ఆధారంతో విద్యా అభివృద్ధి కోసం పాటుపడడం కోసం విద్యారంగాన్ని గుర్తించి ఉపాధ్యాయుల యొక్క సేవలు మరింత పెంచాలని చెప్పిన ఉద్దేశంతో సీనియర్ ఉపాధ్యాయులకి నేను ఈరోజు ఒక చిన్న ఫెలిసిటేషన్ చేసి మీలో ఉత్సాహాన్ని నింపుదామని చెప్పేసినటువంటి రాజా సూర్యచంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క మండలానికి సుదీర్ఘమైనటువంటి సేవలు 14 సంవత్సరాల పాటు, అంటే ఆయన యొక్క సర్వీస్ 44 సంవత్సరాలు అయితే అందులో 1/3 కంప్లీట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయినటువంటి మన అమృత్ కుమార్ గారికి, మరి నాతోరం అంటే అమృత్ కుమార్ అంటే నాతోరం ఎంఈఓ గారు అనేటువంటి పెనవేసుకునేటువంటి వారికి, మరియు కోటయ్య గారు ఈ స్థానికంగా ఈ మన ఎర్రవరం పాఠశాలలో జరిగినటువంటి కోటయ్య మాస్టర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి రాజాన సూర్యచంద్ర గారితో కలిపి ఈ యొక్క కార్యక్రమాలకి మంచి ఉత్సాహం చూపించినటువంటి ప్రగడ కృష్ణ గారు మరియు మీ యొక్క సేవా బృందం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా మన నియోజకవర్గంలో విద్యా అభివృద్ధికి, అంటే అది నేను పరోక్షంగా అనలేదు, విద్యా అభివృద్ధికి ఎవరైనా సరే చివరిపేట వేస్తుంటారు. మరి ప్రత్యేకంగా రాజేంద్ర సూర్యచంద్ర గారు ముఖ్యంగా ఒక అగ్ర తాంబూలం ఇచ్చి విద్యాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి వారు ముందు రావడం చాలా ఉత్సాహమైనటువంటి, చాలా మాకు మంచి ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఘనత వారికి తగ్గింది. అందులో భాగంగా మరి ఇంకా చాలా సేవలు వారి నుంచి మేము పొందాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మా వంతు మేము రిటైర్ అయిపోయినట్టున్నాము అమృత్ కుమార్ గారి యొక్క సలహాలు, అలాగే సర్వీసులు ఉండడం, మేము కూడా విద్యాభివృద్ధికి చాలా ఎక్కువగా పాటుపడతామని చెప్పి వారికి హామీ ఇస్తూ, మేము మీ యొక్క సేవలు మాకు చాలా అవసరం సార్, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని మీతో అప్రోచ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.